నామానికి మహిమ కలుగునుగాక. 2-3 విషయాలు దేవుడు ఆరాధనలో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేయుటకు సందేహపడకుండా ముందుకెళ్ళండి. ఇప్పుడు ఈ సందర్భంలో ప్రార్థనలో అంటే నేను ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. చాలు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపర్దాం. ఆయన అంటున్నాడు, నొకదాని వలనను అలంకరింపబడలేదు అని చెప్పి అంటున్నాడు. ఆయన ఈ మాటను ఆయన నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద ధనవంతులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇప్పటి వరకు ఇంతకు ముందు సొలొమోను కంటే ధనవంతులు ఎవరు లేరు భూమి మీద. శ్రద్ధగా వినాలి. ఎందుకు అంత ధనవంతుడు అయి ఉన్నాడంటే దేవుడే చెప్పిండు. ఏమని చెప్పిండు అని అంటే, నీ అంత ఘనుడైన రాజు భూమి మీద ఎవ్వరు ఉండరు అని చెప్పాడు. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. నది యూఫ్రాటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యలున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతుకు దినములన్నింటను అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను అసలు సొలొమోను ఇంట్లో ఒక్కొక్క రోజు భోజన సామాగ్రి ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ లెక్క వేస్తున్నాడు. ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1000 అంటే 1200 మూతకప్పు పిండియు కొవ్విన ఎడ్లన్నీ 10 మంచిగా చదవాలి. విడి ఎడ్లు 20 100 అంటే ఎన్ని 100 గొర్రెలు అంటే 30 ఎడ్లు 100 గొర్రెలు. ఇవియుగాక ఎర్రదుప్పులు ఇవన్నీ తేబడి ఒక్క రోజుకే. ఎన్ని రోజులకు? ఒక్కరోజు భోజన పదార్థానికే. దాదాపుగా మీరు గమనించండి, నరేంద్ర మోడీ గారు ఒకరోజు భోజనం ఖర్చు లెక్కలేశారు. మీరు చదివారా? ఒకరోజు భోజన పదార్థం ఖర్చు గింత అని లెక్కేశారు. ఈ సొలొమోను గారు దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం జరుగుతున్న చరిత్ర ఇది. 4000 సంవత్సరాలు. ఒక 35 సంవత్సరాల క్రితము 5 పైసల బిల్ల చెల్లింది. చెల్లలేదా? చెల్లలేదా? ఇప్పుడు 5 పైసలు లెక్కకు వస్తుందా? రూపాయి లెక్కకు వస్తుందా? 10 రూపాయలు లెక్కకు వస్తుందా? 100 రూపాయల జేబులుంటే పిల్లగాడు పట్టుకొని పోతాడు 100 రూపాయలు. నరసంపేటకు ఒకప్పుడు 10 రూపాయలు పట్టుకొని మేము పోయి సినిమా చూసి సమోసాలు తిని ఇంటికి వచ్చేది. గమనించండి. మనుబోతులగడ్డ నుండి నరసంపేటకు బస్సు ఉన్నది. 2:30 బస్ టికెట్. 2:30. ఇక్కడ నుండి నరసంపేటకు 2:30. అక్కడ నుండి ఇక్కడికి 2:30. ఎంత? 5 రూపాయలు. 3 రూపాయలు సినిమా టికెట్. 2 రూపాయల సమోసాలు. ఇన్ని 10 రూపాయలల్లా ఎన్ని జరిగినాయి ఆలోచించి.
హల్లెలూయా. అట్లాంటిది సొలొమోను ఇంటే ఆ రోజులలోనే ఇన్ని జింకలు, ఇన్ని దుప్పులు, ఇన్ని ఎడ్లు, ఇన్ని గొర్రెలు, ఇన్ని తూముల పిండి, ఇవన్నీ కలిపి లెక్కేస్తే దాదాపు ఆ రోజులలో 1,20,000 రూపాయల కంటే ఎక్కువ జరిగిందట. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానో ఇది మనసులో పెట్టండి, గమనించండి దైవజనమా. ఈరోజు నేను లోకము వెలువేయొచ్చు, లోకములో ఉన్న వ్యక్తులు నిన్ను లెక్క చేయకపోవచ్చు, కానీ నువ్వు దేవునికి ఎంత విలువో ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్లాంటి సొలొమోను, ఇన్ని డబ్బులు ఖర్చు చేసిన సొలొమోను, ఇన్ని భోజన పదార్థాలున్న సొలొమోను పరమగీతాలలో చూసినట్లయితే 3వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. హల్లెలూయా. అది మామూలు కిరీటము కాదు. ఈరోజు ఒక్కొక్క డైమండ్ విలువ నేను చూసిన కోట్లో అని చెప్పి నిన్న పేపర్లో చూసిన, గమనించండి. ఒక్క డైమండ్ విలువ, ఇసంటి డైమండ్లు ఆ కిరీటానికి మొత్తం అలంకరించబడి ఉన్నాయి. ఒక్క డైమండ్ విలువనే కొన్ని కోట్లు విలువ చేస్తే అట్లాంటి ఆ కిరీటానికి మొత్తం ఉన్నాయి. ఇదే కాదు, దేవాలయమును కడితే ప్లాస్టింగ్ చేయబడలే ఆ దేవాలయం. ఇప్పుడు ఇల్లు కడితే ఇల్లుకు ప్లాస్టింగ్ అవసరం లేదు. పాస్టర్ గారు ప్లాస్టింగ్ ఎందుకు చేయించావు? వాళ్ళు మొత్తం పుట్టితోటే మొత్తము నీట్గా చేస్తారు వాళ్ళు, నువ్వు ఇదంతా ఎందుకు చేసినావు అని చెప్పి ఒక ఆయన అన్నాడు. కానీ బంగారముతో పొదిగించిండట. అర్థమవుతుందా నా మాటలు? ఆ ఆలయాన్ని మొత్తం బంగారముతో పొదిగించండి. ప్లాస్టింగ్ లేదు, సిమెంట్ లేదు, ఇసుక లేదు, పుట్టి లేదు, బంగారముతో పొదిగించండి. అంత బంగారము కలిగిన బహు ధనవంతుడు ఎవరన్నా భూమి మీద ఉన్నారు అని అంటే అది సొలొమోనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. షేబా దేశము నుండి కూడా ఒక రాణి బంగారం పట్టుకొని వచ్చిందట. ఎవరి దగ్గరికి? సొలొమోన్ దగ్గరికి. ప్రపంచ దేశాల నుండి ఏటేటా గొర్రెలు, గొడ్లు, గేదెలు, వివిధ రకాల బంగారము, వజ్రాలు, మంచి మంచి గంధము చెక్కలు, మంచి మంచి సామాగ్రి, విలువైన వస్తువులన్నీ సొలొమోన్ దగ్గరికి తీసుకొచ్చారట. ఎందుకో తెలుసా? సొలొమోను వారి మీద ప్రభుత్వము చేశాడు. ఇక ఎవరు లేరు. అలెగ్జాండర్ ఒకప్పుడు ప్రపంచ దేశాలను జయించాడట. ఒకవేళ ఆయన దగ్గర కూడా అంత బంగారము లేకపోవచ్చు చెప్తున్నా, కానీ సొలొమోనుకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పినట్ట చూడండి ఒకసారి. దినవృత్తాంత గ్రంథము, 2వ దినవృత్తాంత గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధించవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని గంధ వర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను, ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. హల్లెలూయా. విస్తారమైన బంగారమును తీసుకొని ఎక్కడికి వచ్చిందట? సొలొమోను శోధించడం కొరకు. ఎందుకంటే తన మనసులో దేవుడు ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని పెట్టిండండి. హల్లెలూయా. చివరిగా చూడండి దినవృత్తాంత, 2వ దినవృత్తాంత 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను. శ్రద్ధగా వినండి. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత దీని గురించి వివరిస్తా. దేవునిలో మనకున్న విలువ ఏంటి, మనల్ని ఎట్లా చూస్తున్నాడు ఆయన, ఈరోజు మనం ఇది తెలుసుకోవాలి. నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతలైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువైనను అడగక నేను నిన్ను నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగున జ్ఞానమును, తెలివిని
అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా శ్రద్ధగా వినండి, నీకన్నా నీకు ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును. రాజులు అంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈయనకు కూడా కలగదు అని అంటాను. నీకు ఇచ్చేదను అని చెప్పాను. పిమ్మట సొలొమోను చాలు సువార్త 6వ అధ్యాయం కాడికి రండి దైవజనం. ఇప్పుడు 29వ వచనం చదవాలి. 6వ అధ్యాయం. అయినను సమస్త వైభవము, సమస్త అంటే మొత్తము. హల్లెలూయా. ఆయన మొత్తం వైభవము మామూలుగా వెండి లెక్కకే వేయలేదట. అర్థమవుతుందా నా మాటలు? వెండిని తీసుకపోయి అటు వారేసిరట. నువ్వు వారేస్తావా? పవిత్రత పట్టగొలిసిపోయింది. సీనన్న మొదటి బిడ్డ ఎంగేజ్మెంట్ రోజు పట్టగొలిసిపోయింది. ఎంతో బాధపడ్డాం మేము. చిన్న పట్టగొలుసు, అది ఒకరు గిఫ్ట్ పెట్టారు ఆమెకు, పోయింది. బాగా బాధపడ్డాం. కానీ సొలొమోన్ దగ్గర వెండి అట లెక్కకు రాలేదట. మనం పాదినప సమానం చర్చనక మేము వేసినట్టు మీరు కూడా మీ ఇళ్ళలో ఎటో మూలకేసినట్టు వెండిని తీసుకపో మూలకేస్తున్నారట. అంటే అంత లెక్కలేనంత వెండి, అంత లెక్కలేనంత బంగారమును దేవుడు తనకు అనుగ్రహించాడట. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వేటిలో హల్లెలూయా. బైబిలు చూస్తున్న బిడ్డలు కాకుండా వేరే, మీకు అర్థమైంది చెప్పండి. వీటిలో అంటే బైబిల్ చూస్తున్న బిడ్డలు, బైబిల్ చదువుతున్న బిడ్డలు కాకుండా వేరే వ్యక్తులు మీరు ఏదైనా గ్రహిస్తే చెప్పండి. వీటిలో హల్లెలూయా. ఇంకా వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. వేటిలో అని చెప్పి చూసినట్లయితే దైవజనమా, పైన 26వ వచనం నుండి చదవండి ఒకసారి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎక్కడన్నా నాటు పెడతాయా? మా వైపు చూడాలి అందరు. ఈ చిన్నోళ్ళు ఇద్దరిని ఒకరు కంట్రోల్లో పెట్టండి అమ్మ. కొద్దిగా డిస్టర్బ్గా ఇదైతా ఉన్నారు, కంట్రోల్లో పెట్టండి అంతే. పట్టుకోనన్నా ఉండండి. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి నాటు పెట్టవు, అవి కోయవు. కొట్లలో అంటే మనకుంటాయి గోధుమలు కావచ్చు, లేకపోతే గోదాములు కావచ్చు, లేకపోతే మనకున్న స్టోర్ రూములు కావచ్చు. ఇప్పుడు మాకు కొన్ని రైస్ వస్తే వేరే ఒక రూములో వేయడం జరిగింది, వేసినాం. ఇట్లాంటి కొట్లలో అవి కూర్చుకోలేదు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. అయ్యో నా యొక్క ధాన్యం అయిపోతుంది, అయ్యో బట్టలు లేవు. మనకున్న చింత ఏం చింత? మన చింత ఏంటంటే వనకాలం వస్తుంది, పెట్టుబడికి డబ్బులు లేవే అని చెప్పి స్త్రీతో పురుషుడు అంటూ ఉంటాడు. అంటే తన భార్యతో తన అంటాడు, ఎట్లనో ఏం అటనే అంటానో ఎవరిని అడగవా పోయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడరా? హల్లెలూయా. లోకస్తులు చింతించినట్టు మీరు చింతించొద్దు అన్నాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పక్షులను తయారు చేస్తున్నప్పుడు ఇవి ఎలా తినాలి, ఎప్పుడు ఏ భోజనం ఎక్కడ దీనికి దొరుకుతుందని ఆయన ఎప్పుడో రాసి పెట్టించిండట. 39వ కీర్తనలో దేవుని వాక్యం రాయబడింది. హల్లెలూయా. కూర్చునేది తెలుసు, నిలబడేది తెలుసు, ఇది తినేది తెలుసు, నువ్వు తాగేది తెలుసు, ఎక్కడున్నది తెలుసు, ఏం చేసేది తెలుసు, ఎప్పుడు పుడతావో తెలుసు, ఎక్కడ పుడతావో తెలుసు, ఎట్లా పుడతావో తెలుసు, ఎవరికి పుడతావో తెలుసు, నువ్వు ఎన్ని రోజులు నువ్వు బ్రతికి ఉంటావో ఆయనకు అన్నీ తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ తెలిసిన వాడు ఆయనే. అన్నీ తెలుసు ఆయనకు. మనం ఏం ఆలోచన చేస్తామో తెలుసు,
మన మనసులో ఏమున్నదో తెలుసు ఆయనకు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. అందుకనే పక్షులకు దేవుడు ఏం చేసింది, ప్రతిరోజు ఒక దాదాపుగా 50 నుండి 70 పిట్టెలు మా ఇంటి దగ్గరకు వస్తాయి. మేము పెంచుకునే కోళ్ళు కాకుండా 70 పిచ్చుకలకి కనపడతాయి. ఈ మధ్యలో కనపడతాయి. మా ఇంటి దగ్గరకు వచ్చి చూడురి. హల్లెలూయా. పాస్టర్ ఏమనడని చెప్పి వచ్చి తింటా ఉంటాయి బాగా. హల్లెలూయా. మరి మీ దగ్గర కూడా కొందరు ఇంటికాడ చెట్లున్న దగ్గర వచ్చి తింటాయి కావచ్చు, కానీ నేనేమంటానా, ధైర్యంగా ఇవి నేను పెంచుకునే ఏంటి కోళ్ళు, ఇవి తినడం కొరకు నేను పోసిన, అవి వచ్చినాయి, అవి తింటానాయి. ఇప్పుడు అనగానే రెప్పలు లేచిపోతాయి, మళ్ళీ వచ్చి కూర్చుంటాయి. అది దొంగతనం కాదు, వాటికి ఆజ్ఞాపించిండు. హల్లెలూయా. ఎవరి ద్వారా నేను పోషించబోతున్నా వారి ద్వారా పోషిస్తానడు ఆయన. ఎక్కడ నీకు భోజనము సిద్ధపరుస్తున్నావు అక్కడ నీకు సిద్ధపరిచి ఉంటుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. మనం కంగారు పడతాం, వాటికి కంగారు లేదు. పొద్దుగాలనే చీకటితో లేస్తాయి అవి, మనం లేస్తామా? హల్లెలూయా. చీకటితో లేచి కిక్కి అని ఒకటంటది, కక్క అని ఒకటంటది, పుంజో అంటది, ఒకటి రెప్పలు కొడుతుంది. పొద్దుగాలనే చీకటితో లేచి దేవుని నాట ఆరాధన చేస్తాయట. హల్లెలూయా. హల్లెలూయా. గూటి నుండి ఎగిరే ప్రతి పక్షి దేవుణ్ణి ఆరాధన చేసి బయలుదేరుతాయట. అవి మొట్టమొదట ఈరోజు నన్ను తృప్తిపరచు ప్రభువా అని చెప్పి దేవుణ్ణి ఆరాధించి బయటికి వెళ్తాయి. దేవుని మీద విశ్వాసం ఉంచి బయటికి వెళ్తాయి. అవి దేవుని మీద విశ్వాసం ఉంచాయి బయటికి వెళ్తాయి. వాటి విశ్వాసానికి తగ్గట్టుగా గమనించండి. అసలు వడ్లే దొరకని పరిస్థితిలో ఉన్నప్పుడు గమనించండి దైవజనం. హల్లెలూయా. మన దగ్గరకు ఒక పాస్టర్ వచ్చిండు, మీరు విన్నారు. పాస్టర్ వచ్చినప్పుడు ఎవరికో బియ్యం ఇచ్చే పరిస్థితి ఎదురైనా తీసుకుపోయి ఇచ్చినట్టు ఏం లేని పరిస్థితి ఉన్నది. అప్పుడు గమనించండి, గోడ నుండి సీమలు బయటకు వస్తాయట. ఒక్కొక్క గింజను బయటికి తీసుకొని బయటకు వస్తుందట. ఒక్కొక్క గింజ బయటికి వెళ్తుందట. అరే ఏందని చెప్పి ఆ గోడను ఇట్లా తీసేసరికే మరి అది ఎప్పుడు కట్టిన గోడ ఏం కథో దాంట్లోకి వెళ్ళి 2 బస్తాల ధాన్యము శ్రేష్టమైన విత్తనాలు బయటికి వెళ్ళినాయట. హల్లెలూయా. ఇది చూసిన ఒక వ్యవసాయదారుడు ఈ విత్తనాలు నాకి నీకు రైస్ ఇస్తా అని చెప్పి ఇచ్చిండట. ఇచ్చిందెంత? హల్లెలూయా. నేను ఇవ్వడం గురించి ఇక్కడ మాట్లాడట్లే. అక్కడ ఆయనకు దాదాపు 1-2 షేర్లో అక్కడ దయగలిగి ఇంకో వ్యక్తికి ఇచ్చిండు. కానీ 2 బస్తాల ధాన్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చిండు. అప్పుడు సిద్ధపరిచిండు. హల్లెలూయా. మాట విన్నాడు. ఇవి ప్రతిరోజు లేచి దేవుణ్ణి ఆరాధన చేసి దినాన్ని ప్రారంభిస్తున్నాయి. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో వాక్యం అంటుంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎక్కడన్నావు చెవి ఒగ్గుతాయా? హల్లెలూయా. భూమి అట తన నోరు తెరిచి దాతాన్న అభిరామును మింగేసిందట. భూమికి నోరు ఉన్నదట. ఆకాశము ఆలకిస్తుందట, భూమి చెవియొగ్గి వింటదట. విని వాటి కాలము చొప్పున అవి ఏం చేస్తున్నాయట? దేవునికి లోబడతా ఉన్నాయట. హల్లెలూయా. ఈరోజు మనము ప్రతిరోజు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి ఉదయకాలమే చీకటితోటే లేసి ఒక పక్షి చేసినట్టు ఆ దేవుని సన్నిధిలో ఆరాధన చేసి మన యొక్క దినమును మనం ప్రారంభం చేసినట్లయితే, హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు కీర్తనల గ్రంథములో, దేవా ఉదయాన్నే నీ కృప చేత నన్ను తృప్తిపరచు. దేని చేత తృప్తి పొందాలి? మనము దేవుని కృప చేత తృప్తి పొందాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పక్షులు ఏం చేస్తున్నాయి? ఆరాధన చేస్తున్నాయి. అందుకనే వాటికి ప్రతిరోజు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తా ఉండు. మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడట? పోషిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఇక్కడ ఒక వాక్యం ఉన్నది, ఎంతమంది కనపడుతుంది? నా వైపు చూడాలి అందరు, నా వైపు. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అన్నాడు ఆయన. ఎవరు? యోసేపు అంటున్నాడు. ఎవరిని పట్టుకొని అంటున్నాడు అంటే, యోసేపుకు తనకు ముందుగా పుట్టిన వాళ్ళు 10 మంది ఉన్నారు. తన తర్వాత పుట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. మొత్తం 11 మంది ఉన్నారు. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరికీ కానాను దేశంలో, ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశంలో కరువు వస్తే, ఇప్పుడున్న ఈజిప్టు అనే
ఈజిప్టు అనే అప్పుడు ఐగుప్తు దేశముగా ఉన్నది. ఐగుప్తు దేశానికి వెళ్ళారు. హల్లెలూయా. కరువు ఉన్నది. ఈ కరువు రాకమునిపే యోసేపును అక్కడికి తీసుకెళ్ళి ఏం చేసిండు దేవుడు అంటే, ఆ రాజుకు ఒక కలనిచ్చి ఆ కలభావాన్ని యోసేపు ద్వారా వివరించేటట్టు చేసి 7 సంవత్సరాల ధాన్యాన్ని పోగు చేసేటట్టు చేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మనము సేవిస్తున్న దేవుడు ప్రణాళికలు కలిగిన దేవుడు. కరువు వచ్చినను కరువులో నిన్ను ఎలా పోషించుకోవాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. అందుకనే సారేపతే విధవరాలు ఆయన మాకు చివరి ముద్ద ఉన్నది. చివరి ముద్ద ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉన్నది కాదు. ప్రవక్త చెప్పిండు మాట అంటే మాటే. హల్లెలూయా. ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ పనులు లేవు, ఎక్కడ పనులు లేవు. ఎందుకంటే ఏలియా ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏందంటే, నేను చెప్పిన దినములలో భూమి మీద మనసైనను చినుకైనను పడదు అన్నాడు. మనసుకు పండే పంటలు కూడా కొన్ని ఉంటాయి. ఉండయా? హల్లెలూయా. ఉంటాయి. మా దేవుడు ఏమన్నాడు? మనసైనను చినుకైనను పడదు అంటే ఒక్క పంట కూడా నేను భూమి మీద పండనియను అని చెప్పిండు ఆయన. ఎందుకు చెప్పిండు అని ఆలోచన చేస్తే దైవజనమా, ఇశ్రాయేలుల ప్రజలు ప్రభువును ఆరాధన చేయట్లేదట. హల్లెలూయా. ప్రభు పైన ఆధారపడట్లేదట. వాళ్ళు బయలు మీద ఆధారపడుతున్నారట. బుద్ధిహీనుడై రాజైన అహాబు ఎలిజబెత్ అనే ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీ పరిశుద్ధమైన దేవుని యొక్క నగరాలలో, దేవుని యొక్క కానాను దేశములో ఏం చేసిందంటే విగ్రహాలు పెట్టడం ప్రారంభం చేసింది. ఆమె విగ్రహాలు పెట్టడం ప్రారంభం చేయగానే అందులో బలహీనులైన చాలా మంది స్త్రీలు ఏం చేశారు? ఈమెను వెంబడించడం ప్రారంభం చేశారు. ఇప్పుడు స్త్రీలు వెంబడించడం ప్రారంభం చేసిన తర్వాత పురుషులు కూడా అప్పుడప్పుడు అక్కడికి పోయి పిలుచుకొని రావాలి కదా. హల్లెలూయా. సొలొమోను ఐగుప్తు స్త్రీని ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఆమె వచ్చాట, నేను ఒక గుడి కట్టుకుంటాయ్యా అని చెప్పి రాత్రంతా బతిలాడితే, ఇక పోవే కట్టుకోవే, నువ్వు ఎట్టనన్నా పోవే అన్నాడట. కట్టుకున్న తర్వాత ఆ దేశంలో గొప్ప వ్యక్తి ఎవరు? సొలొమోనే. ఈయన తప్ప రిబ్బన్ కటింగ్ ఎవరు చేస్తారండి? హల్లెలూయా. అమెరికా దేశం నుండేలి పాల్సన్ రాజు గారు కట్టిన మందిరం కాడికి వచ్చిన పాల్సన్ రాజు గారు రిబ్బన్ కట్ చేసిండు. వేరే టోళ్ళు కట్ చేయలే. మీరు ఎవరైనా వచ్చారా ఆ రిబ్బన్ కటింగ్ రోజు? హల్లెలూయా. ఆయనే కట్ చేసిండు. ఎందుకంటే ఆయనంత ప్రార్థన పరులు లేరు వాస్తవానికి అక్కడ. అది దీవెనకరం. గమనించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈయనంత గొప్ప వ్యక్తి లేడు కాబట్టి దాన్ని కట్ చేయడానికి నువ్వు తప్ప ఎవ్వరు నాకు వద్దని 3 శవానం వేసింది. ఎవరు? యెజబేలు, అహాబు భార్య. ఈయన పోయి దేన్ని కట్ చేసిండు? దేన్ని ఓపెనింగ్ చేసిండంటే విగ్రహారాధన గుడి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి. ఇశ్రాయేలు ప్రజలందరూ చేస్తున్న ఆ తప్పిదమును బట్టి 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. ఎక్కడ భోజనం లేదు. వాళ్ళు ఆ యొక్క బెహెల్జెబా ఆత్మలను వారు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కానీ బయలుకు మొక్కనోళ్ళు 7,000 మంది అక్కడ ఉన్నారట. ఏలియా ఉన్నాడు. సారేపతు అనే గ్రామములో ఉన్న ఒక విధవరాలు ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేసిండు? ఆమె దగ్గరికి పంపించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడదాం. ఇప్పుడు ఈ వాక్యము ఎవరికి? ప్రసాద్ గారు దేవుని దగ్గరికి రాకపోతే నాకు కాదు. రోజు సాయంత్రం ఒక యవనస్తుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాడు, మాతోటి చేయించుకుంటాడు. ఈయనకు కాదు. ప్రార్థన చేసుకున్నంత మాత్రాన ప్రభు నిబంధనలో లేడు. ఆదివారం మందిరానికి రావాలి, బాప్తీసం తీసుకోవాలి. దేవుని నిబంధనను పాటించిన వ్యక్తికే ఈ వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలందరూ కొంతమంది బయలుకు మొక్కుతా ఉన్నారు, కొంతమంది మొక్కట్లేదు. మొక్కని వ్యక్తులను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నేను మిమ్మల్ని పోషిస్తా. హల్లెలూయా. ఎవరిని ఆయన కాపాడుకుంటాడు? ఆయనే. కష్టకాలములు ఎవరిని కాపాడుకుంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు అంటా ఉన్నాడు, లోకమందంతటికి రాబోవు శోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడుతా అంటాడు ఆయన. ఎందుకు? కడమ 5 సంఘాలు లేవా? ఎఫెసీ ఫిలదెల్ఫియా సంఘంతో ఎందుకు ఆ మాట చెప్తాడు? నువ్వు నాకు నచ్చినవు. నన్ను చీకటితో లేచి ఏం చేస్తున్నావు? ఆరాధన చేస్తారు. 8 గంటలకు లేస్తారు ఒకరు.
బయట పనుల మీద ఉన్న ఆసక్తి దేవుని పనుల మీద లేదు. నేను కూడా ఈ ప్రశ్న వేసుకున్నా, మీకు తెలుసా? నేను కూడా ఈ ప్రశ్న వేసుకున్నా. ప్రభువా, ఇల్లు పని అనగానో చీకటితోటే 4 గంటలకు లేచి ప్రార్థన చేసి అలారం పెట్టుకోనా లేదా ఎట్టనో ప్రార్థన చేసి అట్ట అని పోయి ఆ పని మీదనే ఉన్నా. కానీ ఇప్పుడు ఆ పని అంతా అయిపోయినా కానీ ప్రార్థన మీదకి రాగానే నాకు ఆసక్తి వస్తలేదయ్యా అని దేవుని సన్నిధిలో ప్రతిరోజు అడిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు అడిగిన ఈ పని మీద ఆసక్తి రావాలి. అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. భూకంపం వస్తుంటుందా? ఉంటుందా? హల్లెలూయా. దాని మీద ఉన్న ఆసక్తి, నా ఇంటిని కూర్చిన ఆశ నన్ను, నీ ఇంటిని కూర్చిన ఆశ నన్ను భక్షించుచున్నదని కీర్తనకారుని ద్వారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఇంటిని గురించిన ఆశ మనల్ని భక్షించే విధంగా ఉండాలి. నాకు నీ యొక్క ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించాలి ప్రభువా అని చెప్పి అంగలార్చుచున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువ జామున లేచి పక్షులు ఆరాధన చేసినట్టుగా మనం చేసే వ్యక్తులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సారెపదే విధవరాలు అట్లా కోరుకున్నది కాబట్టి కేరేతు వాగు దగ్గర ఉన్న ఏలియాతో దేవుడు మాట్లాడండు. పలానా ఆమెకు నేను ఆజ్ఞాపించిన ఆమె నిన్ను పోషిస్తుంది పో. హల్లెలూయా. 2007లో మా అన్న పాండవుల వీరయ్య వీళ్ళిద్దరూ కలిసి బుధురావుపేట నుండి 2007 కాదు 2000 సంవత్సరంలో బుధురావుపేట నుండి మా ఖానాపురం దాకా కంకర్ రోడ్డు పడ్డది. కంకర్ రోడ్డు పోసారు. అంతకుముందు కంకర్ రోడ్డు పోయలేదు. అంతకుముందు ఇట్టిదే భయంకరమైన బురద రోడ్డు, అంత రోడ్డు. దాన్ని చేస్తూ ఉన్నప్పుడు గమనించండి, మల్రెడ్డి అనే ఇప్పటికీ నాకు గుర్తు, ఒక కాంట్రాక్టరు వీళ్లకు బుధురావుపేటలో ఒక హోటల్లో వీళ్ళకు ప్రతిరోజు భోజనం పెట్టండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిండండి. హల్లెలూయా. వీళ్ళు తగిన సమయానికి అక్కడికి పోగానే ఆయన ఏం చేసేది? భోజనం పెట్టేది. పొద్దున పెట్టేది, మధ్యాహ్నం పెట్టేది, సాయంత్రము పెట్టేది. ఆర్డర్ ఇచ్చిండు. ఇక్కడ సారేపదే విధవరాలకు ఆర్డర్ ఇస్తే ఉన్నదా భోజనం? ఉన్నదా? హల్లెలూయా. లేదు, లేదు. కానీ దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. నేను ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, భోజనము లేదని నువ్వు ఏడుస్తున్నావు, అయ్యో ఎట్టుంటుందో అని ఏడుస్తున్నావు. ఆకాశ పక్షులను పోషించట్లేదా? నువ్వు ఎందుకు నా పైన ఆధారపడట్లేదు? వస్త్రాలు లేవని చెప్పి నువ్వు బాధపడతావు. నేను అడవిలో ఉన్న పుష్పాన్ని నేను ఎంత అందంగా అలంకరించిన, అడవిలో ఉన్న పుష్పము సొలొమోను కూడా అలంకరించబడలేదు. దానంత గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. దానికి నీళ్లు పోసేటోడు ఎవడు లేడు, దాన్ని పెంచేటోడు మందు కొట్టేటోడు ఎవరు లేకపోయినా నా ప్రణాళిక చొప్పున అది ఎంత అద్భుతంగా అలంకరించబడ్డది. హల్లెలూయా. నిన్న నేను ఇద్దరం మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తే అక్కడ గడ్డి పూలు ఉన్నాయండి. సైడ్కు గడ్డి పూలు ఉన్నాయి, ఎంత తెల్లగా అందంగా సన్నగా ఉన్నాయి. అది చూడగానే పవిత్ర అడిగి పోగానే ఈ పూలు మన ఇంటి దగ్గర కూడా ఉండే నాన్న, కానీ ఇప్పుడు లేవు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఎవరు దాన్ని అలంకరించారు? ఇట్లుండాలి, ఇట్లుండాలి, ఇట్లుండాలని ఏ మనుషుడైనా ఆలోచన చేసిండా? చేయలే. నీకు వస్త్రాలు ఎప్పుడు కావాలో ఆయన ఇచ్చుటకు సమర్థుడు, శక్తి గలవాడు. నీకు భోజనం ఎప్పుడు కావాలో ఆయన ఇచ్చుటకు సమర్థుడు, శక్తి గలవాడు. నీకు ఏ ఆలోచన ఎప్పుడు నువ్వు చెప్పి ఏ మంది మధ్యలో నువ్వు ఎలా మాట్లాడాలో ఆయన నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. నువ్వు చేయవలసిన పని ఒకటే, పక్షి వేకువ జామున లేచి ఆరాధన చేస్తున్నట్టుగా, పక్షి దేవుని పైన ఆధారపడుతున్నట్టుగా ఆధారపడ్డప్పుడు దేవుడు ఆయన సమస్తము చూసుకునే దేవుడు. మన మనసులో ఎప్పుడు కంగారు, బాధ, వేదన, చింత, రంది, లోకము దీని గురించి ఆలోచన చేస్తారట. హల్లెలూయా. ఎవరు ఆలోచన చేసేది? లోకస్తులు. వాళ్ళకేమున్నది? నేను అన్నా, ఆ పిల్లగాడు వద్దన్నా, ఏమన్నాడు? నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడైనా నువ్వు సేవిస్తున్న దేవుని స్వరం విన్నావా? వినలే. యేసు ప్రభు విన్నా. మరి ఇంకేంది? మరి ఇంకేంది? రావచ్చుగా. కాదు, మా ఊళ్ళు కొంతమంది దేవుని నమ్మి వాళ్ళకు మంచిగాలే ఆగమైపోయారు. వాళ్ళ లెక్క అయితేనేమో మాట్లాడిన ఆయన ఎవరు? యేసు ప్రభు. ఎన్నో కార్యాలు చేసిండు. నా బిడ్డ మంచిగా లేకపోతే ప్రార్థన చేసిన, నా కొడుకు మంచిగా లేకపోతే ప్రార్థన చేసిన, వాని పుట్టుకలో ఇట్లుంటుందని చెప్పి అన్నారు, ప్రార్థన చేసిన. గొర్రె పోయింది అడవిలో, ప్రార్థన చేస్తే దొరికింది. కరెంటు బిల్లు 17,000 రూపాయలు వచ్చినాయి. కరెంటు బిల్లు అయ్యో గంత వచ్చింది ఏందని చెప్పి ప్రార్థన చేస్తే 102 రూపాయలు వచ్చినట్టు చూపించిండు. అట్లనే జరిగింది.
యేసుప్రభు నా దగ్గరకు ఓ రోజు వచ్చిండు. ఇంకా ఇవే కాదు, ఎన్నో జరిగినాయి. మరి వెంబడించరాదు. హల్లెలూయా. ఏదో ఒకటి వెనక్కు లాగుతా ఉంది. మనలో కూడా ఏదో ఒకటి వెనక్కు లాగుతా ఉంది. ఆహాబుకు తెలుసు యేసు సైన్యములకు అధిపతియగు యెహోవాయే దేవుడు, కానీ భార్య. అందుకనే తనేం చేసిండు, తన ఇష్టానికి అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దని బైబిల్లో ఉన్నది. దేవుని నమ్ముకున్న బిడ్డ ఎవరిని చేసుకోవాలి? దేవుని నమ్మిన వాళ్ళనే చేసుకోవాలి. నమ్మని వాళ్ళను వివాహం మళ్ళీ చేసుకుంటున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అసలు ఈ స్త్రీ నాకు తగిన స్త్రీయేనా? హల్లెలూయా. ఈ పురుషుడు నాకు తగిన పురుషుడేనా? వారం రోజులు ఉపవాసం ఉండు, 3 రోజులు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, కన్నీరు గారు కారువంగా 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 కారువంగా. ఒక రోజు మెల్లని స్వరముతో ఆయన మాట్లాడతాడు. ఆ మాట వచ్చేంతవరకు వేచి ఉండు. హల్లెలూయా. తొందరపడకు, పొరబడుతున్నారంటున్నాడు దేవుడు. పొరపాటు, పొరబడము. హల్లెలూయా. అలా ఉన్నారు ఇక్కడ పొరబడ్డోళ్ళు. మేము పొరబడ్డామండి పలానా విషయములు అనేటోళ్ళు. ఆరాధన చేసినప్పుడు పొరబడడం అంటే సరంబోడు కాదు. హల్లెలూయా. తొందరపడి పొరపడ్డాను నేను, ఎట్లా జరిగే అనుకుంటారు కదా, మిస్టేక్ అయింది నాది, నేను తొందరపడి పొరపాటు మాట్లాడినా, లేకపోతే ఇట్లా చేసిన. ఇట్లాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారని దేవుడు చెప్పిండు నాకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే గమనించండి దైవజనమా, మన ఆలోచన ప్రభువును వెంబడిస్తున్నప్పటికీ మనం ఆయన పైన ఆధారపడలేకపోతున్నాం. మీరు శ్రద్ధగా వినండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనము నుండి శ్రద్ధగా విందాం. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉంచబడి ఉండెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఎవరికి చెప్తారట ప్రార్థన? దేవునికి అత్యాసక్తి. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. అమ్మో ఆశ ఉంటుంటుంది అని, గింత నానా నీకు ఆశ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. హేరోదు అనే రాజు కింద వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన దినములలో, హేరోదు పరిపాలన చేసే దినములలో ఇతడు పట్టుబడ్డాడు చంపడం కొరకు. ఇతడు చేస్తున్న సువార్తను మూసేయాలని, పేతుర్ని చంపాలని హేరోదు కుట్రబన్ని అతన్ని పట్టుకొని చెరసాలలో వేసి చంపాలని ఆలోచనలో ఉన్నాడు. ఆ రాత్రియే 2 సంఖ్యలు, ఒకటి చేతులకు కావచ్చు, రెండోది కాళ్ళకు కావచ్చు. ఎందుకో తెలుసా 2 సంఖ్యలతో కట్టడం జరిగిందంటే, ఇంతకుముందు పేతురు అనేక సార్లు జైళ్ళ నుండి విడుదల పొందిండు. జైలు అధికారులు కాదు అతన్ని విడుదల చేసింది. ఎట్లా పోయిండో తెలియదు ఎవరికి. కాబట్టి ఇప్పుడు బందోబస్తుగా 2 సంఖ్యలతో కట్టిరట. ఇద్దరు సైనికుల మధ్యలో ఏం చేస్తున్నాడట? నా వైపు చూడాలి అందరూ, చదివే వ్యక్తి చూస్తే చాలు. 2 సైనికుల మధ్యలో నిద్రిస్తూ ఉండ. అంటే ఏం చేస్తాడు? మంచిగా పడుకున్నాడు. పొద్దుగాల సంపుతాన్నోనికి నిద్ర వస్తుందా? అనుర్లా వస్తుందా? రేపు పొద్దుగాల ఉరిశిక్ష, నీకు ఉరిశిక్షో లేకపోతే నరికి సంపుడో సిలువ కేసుడో ఏదో ఒకటి జరగబోతోంది. నిద్ర వస్తుందా? మరి ఈయన నిద్రపోతాం. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉన్నారు. ఇంతకుముందు తప్పించుకొని పోయిండు, ఎట్ట పోయిండో తెలియదు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఆ దూత పేతురు పక్కను ఇట్లా, దూత పేతురు ప్రక్కకి ఇట్లా దట్టి త్వరగా లే అతన్ని లేపగా తాళాలు పెట్టి తీయలే, ఊడిపోయినాయి. అప్పుడు దూత అతనితో, నీవు నడు కట్టుకొని చెప్పులు తొడుక్కొని తనను అతడు అలాగూ చేసిన తర్వాత నడుం కట్టుకొని చెప్పులు తొడుక్కున్న తర్వాత
నీ వస్త్రం పైన వేసుకో, వెంబడి రమ్మని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరగనని గ్రహింపక తనకు దర్శనం కలిగెను. తలంచెను. మొదటి కావాలని దాటిండు. రెండో కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొను. పెద్ద గవిని తెరుచుకున్నది. వారు బయలుదేరి ఒక వీధి దాటున వెంటనే దూత అతనిని విడిచిపోయాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారితో పేతురు నడిచిండండి 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలు? పేతురు నడిచిండు. పేతురుతో పాటు 11 మంది శిష్యులు నడిచారు. కొంతమంది స్త్రీలు కావచ్చు, చాలా మంది నడిచారు. అయితే గమనించండి, ఇప్పుడు ఈయన పేతురు యేసు ప్రభుతో నడిచిన వ్యక్తి కాబట్టి ఇతనిలో బాగా విశ్వాసం ఉండి ఈయన నువ్వు ఇప్పుడే చచ్చిపోవు బిడ్డ అని చెప్పి దేవుడు చెప్పిండు కాబట్టి తనలో బాగా విశ్వాసం కలిగి ఏం చేసిండు, నన్ను ఎట్లనైనా దూత వచ్చి నాతోటి దేవుని పని ఉంటే దూత వచ్చి నన్ను తీసుకెళ్తుందని ప్రార్థన చేసిండు. ఏం చేసిండు, పడుకున్నాడు. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచి పడుకున్నాడు. దేవుడు ఏం చేసిండు, దూతను పంపించి తనను విడిపించిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని స్థలాలలో ఉన్న దేవుడు కాబట్టి, పేతురుతో పనున్నది కాబట్టి మొదట పడుకునే ముందు ప్రార్థన చేసి ఆయన పడుకున్నాడు. సంఘము కూడా తన కొరకు ఏం చేస్తున్నదట. హల్లెలూయా. ఒకటి, నీకు ప్రార్థన సపోర్ట్ అని ఉండాలి. రెండోది, నువ్వన్న ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రెండిట్లలో ఏ ఒక్కటి లేకపోయినా నీకేం కలుగుతుంది అంటే నీలో నిరాశ, నిస్పృహ కలుగుతూ ఉంటుంది. నిర్లక్ష్య పడతావు. నీకు సహాయం చేసే వ్యక్తులు లేనట్టు నువ్వు ఫీల్ అవుతావు. ఇక్కడ పేతురికి ప్రార్థన చేస్తున్నారట. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2.5 సంవత్సరాలలో ఒక్క శనివారం రాలే తమ్ముడు. ఎవరు? సంపత్. ఈ 2.5 సంవత్సరాల పైన అవుతా ఉంది. ఒక్క శనివారం ఆయన రాలే. కడమ ప్రతి శనివారం వచ్చి మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు చేస్తున్నాం మేము? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గమనించండి. తర్వాత ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు ఇంకా పూర్తి విడుదల పొందుకోనట్టు తన శరీరంలో బలహీనత అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ సహిస్తూ మందిరానికి వచ్చి జరగకపోయినా, బలహీనత ఉన్నా ఉండకపోయినా ప్రార్థనలో మాతో ఉంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, మీలో చాలామంది శనివారం ఖాళీగా ఉన్నా కానీ వస్తున్నారా? ప్రార్థనకు వస్తున్నారా? ఇంటికాడ కాలక్షేపం చేసే వ్యక్తులు లేరా? హల్లెలూయా. ఉన్నారా లేరా? పేతురు బయటకు వచ్చి గొప్ప పరిచర్య చేసిందంటే వెనుక సంఘము ప్రార్థన చేసింది. సంఘ ప్రార్థన ద్వారా బయటకు వచ్చి ఆయన జులాయి తిరుగుకుంటూ లేడు. గమనించండి. హల్లెలూయా. ఆయన చేసిన పని ఏంటంటే ఆత్మల రక్షణ కొరకు రెయ్యం బగళ్ళు ఆయన ముందుకెళ్ళాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఈ విశ్వాసము ద్వారా అక్కడ ఏ అవసరత తీరినా, ఏ అవసరత తీరకపోయినా విశ్వాసపు అడుగులు ముందుకేసుకుంటూ పక్షులు ఎట్లనైతే ఎగురుకుంటూ విశ్వాసంతో వెళ్ళినట్టు వెళ్తూ ఉంటారు ప్రజలు. హల్లెలూయా. మందిరానికి అలా పరిగెత్తుకుంటూ ప్రజలు వస్తూ ఉంటారు. నీ కడుపు నిండితే నీ దరిద్రం బాస్తుంది అన్నట్లు నువ్వు రక్షించబడితే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని ఏండ్ల తరబడి మనం ఉంటున్నాము. కాబట్టి ఈరోజు సంఘం కట్టబడట్లేదు. హల్లెలూయా. సంఘం ఎందుకు కట్టబడట్లేదు? హల్లెలూయా. సంఘం అంతా ఏం చేస్తుంది రాత్రంతా? హల్లెలూయా. ఏం చేస్తుంది? ఎల్లుండి ఆల్ నైట్ ప్రార్థన ఉన్నది. ఈ ఆల్ నైట్ ప్రార్థన నెలకు ఎన్ని సంవత్సరాలండి ప్రార్థన? ఒక్కసారి నెలకు ప్రార్థనకు రాక నిద్రకు బానిస అవుతా ఉన్నావు. సంఘం అంతా ఏం చేస్తుంది? దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఏమని ఉన్నదంటే చూడండి ఒకసారి. 3వ వచనం, 12వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని
జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రకాశించదరు. వాళ్ళు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఎలా బుద్ధిమంతులు మరి వాస్తవమే. ఏం చేస్తే బుద్ధిమంతులు అవుతారు? ఏం చేస్తే ఆకాశంలో ప్రకాశిస్తారు? కిందున్నది నీతి మార్గమును అనుసరించి నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. శ్రద్ధగా వినాలి అందరూ. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవ్వరు అనేకులను త్రిప్పుదురో. ఎడు తిప్పాలే? నువ్వు ఆల్ నైట్ నాడు వంటివి. ఆ రోజు కొత్తగా వాళ్ళన్నా వచ్చిరనుకో చర్చి కాడికి, నిన్ను బట్టి అరే ఫలానికి ఇంత సీనియరే నాకు ఫలాని రోజు బుద్ధి మాట చెప్పిన ఫలాని వ్యక్తే రాలేదంటే ఏం కాదు అనుకుంటాడా? అనుకోడా? హల్లెలూయా. అనుకుంటాడా? బుద్ధిమంతులైతే అన్నాడు ఇక్కడ. మరి బుద్ధిమంతునివేనా నువ్వు? బుద్ధిమంతురాలువేనా? హల్లెలూయా. చివరికి కాంగో కొట్టే తమ్మునితో సహా మందిరానికి నెలల తరబడి రావట్లేదా? పరిచర్య ఎలా జరగాలి? పరిచర్య ఎలా జరగాలి? హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళలో విశ్వాసం పుట్టించాలంటే వెనుక ఈ బల్బు వెలగాలంటే గమనించండి. ఈ బల్బు వెలగడం కొరకు దీని వెనక ఒక వ్యక్తి 10,000 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిందట. 10,000 సార్ల. క్రైస్తవుడు 10,000 సార్ల చేసి ఫెయిల్ అయిందట. అయినను మరలా ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి తన హృదయంలో భారాన్ని పెట్టిండు. ఆ దర్శనాన్ని పొందలేకపోతాడు. అర్థమవుతుందా? తన హృదయంలో ఇట్లా దర్శనం వచ్చింది. ఏం దర్శనము? బల్బు వెలిగినట్టు ఈ బల్బు ద్వారా అనేకులు రాత్రి కూడా పని చేసుకున్నట్టు ఒక దర్శనం వచ్చింది. ఈ దర్శనము తన జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలని ప్రార్థన చేస్తే నీవు పరిశోధన చెయ్యి అనే ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రాగానే ఆయన ఎట్లా చేయాలి, నేను ఎట్లా చేయాలని చెప్పి సంసోను గారి వాళ్ళ ఇల్లు కట్టాలని వాళ్ళ ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? గిట్ట కట్టుకుందామని ప్రారంభం చేశారు. అది ఫెయిల్ అయిపోయింది. అయిందా కాలేదా? అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత గిట్లుండాలి. మేస్త్రి అన్నాడు, అట్లా నేను చేయనే నాన్న, గిట్లా చేద్దాం నాన్న. ఈ మేస్త్రి దేవునికి పోల్చబడి ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. నీకు అనుగుణంగా నీకు ఉండే ఇల్లు నీకు అనుగుణంగా ఉండే విధంగా ఇల్లు అయ్యేంత వరకు దేవుడు వదిలిపెట్టలే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి. ఈ కరెంట్ రావడం చూడండి. ఈ బల్బు వెలగడం కొరకు బల్బును ఆయన తయారు చేసిండు. దానికి ఎంతో ప్రయాసం ఉన్నది. కరెంటు తయారు చేయడం కొరకు కొంతమంది ప్రయాసపడ్డరు. ఈ వైర్లు తయారు చేయడం కొరకు ఒకరు ప్రయాసపడ్డరు. వట్టిగానే ఇక్కడ అబ్బో మంచి లైటింగ్ ఉన్నదని ఇక్కడ ఉన్నది. నువ్వు పైసలు పెట్టిన వాస్తవమే. ఇల్లు కట్టిన ప్రతి వ్యక్తికి అయిపోయిన తర్వాత డిన్నర్ ఇచ్చుడో లేకపోతే బట్టలు పెట్టుడో ఎందుకు చేయాలనో ఎందుకు చేస్తే కరెక్టో తెలుసా? హల్లెలూయా. పైసలు ఎక్కడో పోతాయి. రాజపాల్ నాతో ఎక్కువ పని చేసిండు. చాలామంది తమ్ముడు చేసిండు. పెయింట్ ఎత్తనప్పుడు తమ్ముడు నేను వేయలేను అనుకున్నాడట. అసలు తమ్ముడు ఇల్లంతా పెయింట్ ఒక్కడే వేసిండు. హల్లెలూయా. రెండోది ఈ అమ్మ కూడా పని చేసింది. మరి అక్క చేసింది, ఆ అవ్వ చేసింది, ఇంకా రాయలవ్వ చేసింది. చాలామంది సహకరించారు. బెడ్ పోస్తున్నప్పుడు సంసోను గారు కూడా వీళ్ళందరూ అందరూ వచ్చారు. కొంతమంది వచ్చి చాలా సహకరించారు. కొంతమంది డబ్బులు కూడా సహకరించారు. హల్లెలూయా. పెద్ద మొత్తంలో కాకపోయినా వారి శక్తి కొలది సహకరించారు. ఇవన్నీ కలిస్తే ఒక 20% ఇవన్నీ కలిస్తే 80% నేను చేసుకున్నా. హల్లెలూయా. అట్లని చెప్పి ఈ 20% కలవకపోతే ఆయనతో నడుచున్నా. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఎంతమంది చేతులు కలిస్తే ఈరోజు ఆ ఇల్లు పని అయింది. హల్లెలూయా. ఎంతమంది కలుస్తే ఈరోజు బల్బు వెలిగింది. దీని వెనుక ఎందరిదో ప్రయాసం ఉన్నది. ఒక సంఘం కట్టబడాలంటే, ఒక వ్యక్తి విశ్వాసంలో బలపడాలంటే నువ్వు తినే తిండి కూడా మానుకోమన్నది బైబిల్లో. నువ్వు తినే తిండిని బట్టి ఒక అన్యజనుడు దేవుని నమ్మకుండా పక్కకి వెళ్ళిపోతాడు అనుకున్నప్పుడు అక్కడ బంద్ చేసుకోని ఉన్నది. మనమైతే కొందరు, అందరు కాదు. హల్లెలూయా.
వాడు ఎడిపోతే నాకేంది, వానితో నాకేంది. హల్లెలూయా. మరి బైబిల్ వాక్యం ఏమంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. కానీ ప్రకాశించాలి అంటే ఏం చేయాలని ఇక్కడ రాయబడి ఉందంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. ఎవరు అనేకులను తిప్పుదురో. అనేకులను తిప్పాలంటే ప్రయాసం ఉండాలి దేవుని వైపు. నేను 10 మందిని నడిపించిన, నేను 20 మందిని నడిపించిన, నేను 5గురు నడిపించిన అన్నోళ్ళు ఇక్కడ చేతులు లేబట్టండి. ఒక్క ఆత్మను పట్టుకొచ్చి ఇందులో చేర్పిన తర్వాత చేర్పడం, ఒక్క గొర్రె మందిరానికి రావాలంటే నువ్వు తీవ్ర ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలి. వారి కొరకు నీ సమయాన్ని కేటాయించాలి. హల్లెలూయా. పాస్టమ్మ పవిత్ర పొట్టలో ఉన్నది. ముసలమ్మకు జ్వరం వచ్చి ఆల్రెడీ మనోజులాలు చచ్చిపోతుంది. ఈమె ఒక్క వారం రోజుల తర్వాత 6 రోజులకే చచ్చిపోతుంది, బతకది అని చెప్పి ఈ స్థలం ఆమె ఎల్బాయ్ అమ్మను డాక్టర్స్ చెప్తే వాళ్ళ బిడ్డలు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము పాస్టర్కి ఫోన్ చేసినాం, ఇక్కడికి తీసుకురాను అని చెప్పి అంటే గర్భవతిగా ఉన్న పాస్టర్ అమ్మ నాతో వచ్చి ప్రార్థనలో ఉన్నది. హల్లెలూయా. గూడూరులో పవిత్ర కడుపులో ఉన్నది. వట్టిగానే ప్రకాశించం మనం. కరెంటు రాకుండా ప్రకాశించదు బుగ్గ. హల్లెలూయా. నువ్వు ఆపు కరెంటుతో కూడా గుడ్డి అనిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఒక్కదానివే చూసు, మరి ఎట్లా ప్రకాశిస్తావు అక్కడ? నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది? నీవు కరువు దినాలలో నువ్వు పోషించబడాలి అంటే నీది నువ్వే చూసుకుంటే నీలో విశ్వాసం ఎక్కడ ఉంటుంది? సొలొమోను సైతము వీటిలకు అలంకరించబడలే. అంత అందంగా నేను దీన్ని అలంకరించిన అని చెప్పడానికి గల కారణం ఏంది? ఆయన పోషణలో ఉన్నాయి. అవి పువ్వులు ఆయన పోషణలో ఉన్నాయి. నువ్వు ఉన్నావు ఆయన పోషణలో. ఒక నెల రోజులు ప్రాంప్ట్గా ఆయనకు నచ్చినట్టు నడుస్తున్నావా? మిమ్మల్ని మీరు అయిపోయిన తర్వాత పరీక్షించుకోండి. ఆయన పోషణలో, ఆయన క్రమములో నెల రోజులు ఉన్నావా చూడు. అప్పుడు దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఒక్కొక్క రోజు మా పోషణ చెప్తాను నేను. ఒక్కొక్క రోజు మా పోషణ పక్షులు ఎదురు చూసినట్టు చూడాలి. పక్షులు ఎదురు చూసినట్టు చూడాలి. ఒక్కరికి ఫోన్ చేసి 10,000 నాకు ఇంట్లో రూపాయి లేదు, 10,000 ఇవ్వండి అని చెప్పిన పాస్టర్స్ ఉన్నారు. గోపాల్ పాస్టర్ గారు తన ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలి, కరెంటు వీక్కపోతారని చెప్పి అంటే మా కొడుకు రాజుకు ఫోన్ చేస్తే రాజు నాకు ఫోన్ చేసిండు. బాబాయ్ నీ డబ్బులు వచ్చినాయని చెప్పిన మా పాస్టర్కి అన్నాడు. మరి సడన్గా మాట మీద మాట వచ్చి మా అన్న నేను ఇల్లు అమ్ముకున్న కొన్ని పైసలు వచ్చినాయి, అవి ఉన్నాయని చెప్పాను. మరి ఇట్లా కావాలన్నాడు రా బాబాయ్, ఇట్లా కరెంటు బిల్లు కడతాడట, డబ్బులు అన్న. ఇట్లా అడిగిన రోజులు ఏ రోజు లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు వైపు చూస్తున్నాము, గమ్యము. హల్లెలూయా. ఆయన పోషించగలడు. హెచ్చించుకోవడం కొరకు నేను చెప్పట్లే, ప్రభు పైన ఆధారపడుతున్నాము. నా వ్యవసాయము మీరే, మీ పైన మీరే నా వ్యవసాయం. బైబిల్ వాక్యం అంటుంది. ఈ వ్యవసాయములో వెళ్ళిన పంటను తినుకుంటూ బ్రతకాలి, ఎంత వచ్చినా అంతే. హల్లెలూయా. మనం కూలి పని చేసుకునేటోళ్ళు నీ పొలంలో పంటనే తింటావా? నువ్వు ఈ పొలంలో విత్తనం వేసి నాటేసిన తర్వాత మందు చల్లి ఇక నీ పోసిన కొరకు ఏం చేస్తావు? బయటికి పనులకు పోతావా? పోవా? హల్లెలూయా. కానీ నేను బయటికి పని ఏందో తెలుసా? మళ్ళా వచ్చి ప్రార్థన చేయడం, బైబిల్ వాక్యాన్ని చదవడం, బుక్స్ చదవడం. ఒక విశ్వాసి అనారోగ్యంతో ఉన్నదంటే వెళ్ళడం, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దైవజనమా, నీకు ఒక బాధ్యత అప్పగించాడు. పౌలు అంటా ఉన్నాడు, సువార్త ప్రకటించని ఎడలా అయ్యో నాకు శ్రమ. సువార్త నేను ప్రకటిస్తే దానికి జీతం నువ్వు నాకు ఇస్తావయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఇదే దానియేలు గ్రంథం, వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నిరంతరము అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ ఆయుష్ 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు బ్రతికే ఉంటావు నువ్వు అక్కడ. యుగ యుగాలు ప్రకాశిస్తూనే ఉంటావు.
నువ్వు ఒక మీటింగ్లో నీ తలపైన ఒక బంగారు కిరీటం పెట్టి ఎవ్వరికి పెట్టకుండా నీ తలపైన బంగారం కిరీటం పెట్టి ఒక కుర్చీ మీద కూర్చుంటే నీకు ఎంత విలువ అనిపిస్తుంది, ఎంత ఘనత అనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. పెళ్లి చేసుకునే అనామకుడు కూడా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒక గొప్ప లెక్కనే అనిపిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ గమనించండి దైవజనమా, పేతురు కొరకు వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. సంఘము పాస్టర్స్ అని ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆల్ నైట్కు రాలేకపోతున్నాం, ఈరోజు ఉపవాసానికి రాలేకపోతున్నాం. నెలకు 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. వస్తున్నామా సంఘస్థులం? వస్తున్నామా? చాలామంది వస్తున్నారా? 95% ప్రజలు మన చర్చి సభ్యులు రావట్లేదు. ఈ 5 నెంబర్స్ ఎందుకు చెప్తానంటే 4-5. మరి కడమ వ్యక్తుల కొద్దా పరిశుద్ధాత్మ దేవుడు, కడమ వ్యక్తుల కొద్దా భక్తి, కడమ వ్యక్తుల కొద్దా ఈ దేవుని యొక్క ఆత్మ నడిపింపు. ఆకాశ పక్షులను పోషించినట్టు ఆయన నిన్ను పోషించొద్దా? అడవిలో ఉన్న పువ్వులను అలంకరించినట్టుగా నిన్ను అలంకరించొద్దా? నీ కాళ్ళ మీద నీవు నిలబడే విధంగా ఆయన నిన్ను చేయొద్దా? నీలో ధైర్యాన్ని నింపొద్దా? ఈ లోకములు ఎలా బ్రతకాలో ఆయన నీకు తెలియజేయొద్దా? నువ్వు ఎంత బ్రతికినా మంచిగా మోసం చేస్తూనే ఉంటారు. మా ఇస్సాకన్నా ఎంత ఫ్రాంట్గా నమ్మకంగా ఉన్నా మోసం చేసి రానను. 1,55,000 రూపాయలు కండ్లతో చూస్తూ ఆయన చేతులతో ఆయన ఏం చేసిండు? ఇచ్చి మోసపోయిండండి. హల్లెలూయా. అంత ఫ్రాంట్గా ఉండే మాకే అనేకమైన మంచి విషయాలు చెప్పి ఇట్లా వెళ్తే ఇట్లా పడిపోతావు, ఇట్లా వెళ్తే ఇట్లా ఉంటుంది అని చెప్పిన వ్యక్తే ఒకరోజు పడిపోవడానికి దారి తీసింది. ఎందుకు? హల్లెలూయా. నాకు తెలుసు దేవుడు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడంటే నా పైన ఆధారపడు. హల్లెలూయా. తప్పుడు మార్గములో వెళ్ళకుండా, వంకర మార్గములో వెళ్ళకుండా, నీ పాదం ఇరుకులో పడకుండా, నీ కాలు చిక్కులలో పడకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన. రేపు ఏం జరుగుతుంది, ఎవడు నిన్ను మోసం చేస్తున్నాడో నీకేం తెలుసు? నీకేం తెలుసు? పక్షి చూస్తుండగా వలవేయుట వ్యర్థమని చెప్పాడు. నీకేం తెలుసు? ఎవడు నిన్ను మోసం చేయబోతుండో నీకు ఎలా తెలుసు? తప్పించే మార్గము ఆయన తెలియజేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడాలో నోటికి మాటలు అందించే దేవుడు ఆయన. నీ పాదం ఇరుకులో పడకుండా గమనించడం. మన చర్చి కట్టించిన బెంజమిన్ గారు ఒకరోజు కుయుక్తితో మాట్లాడే రోజు అనేది ఒకటి ఉన్నది. అది ఉన్నప్పుడు దానికి ముందు 25 రోజులు, నెల రోజుల ముందు దేవుడు నాతో మాట్లాడుతూ ఉండు. సామెతలు 4వ అధ్యాయం చూడండి, 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకుల పడు. అబ్బా ఎంత ఇరుకుల పడ్డావురా. చాలుగా మీరు ఎవరు తీయొద్దు, అమ్మగారు తీసింది చదివింది. అబ్బా ఎంత ఇరుకుల పడ్డా నేను, అబ్బా ఎంత నన్ను మోసపుచ్చిండు ప్రసాద్ గారు. అంతేనా? అన్నలేదా? ఇరుకులో నువ్వు నడిచినప్పుడు నీ పాదము ఇరుకులో పడదు. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లకుండా ఎవరు చేస్తారట? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. నెల రోజుల ముందు దేవుడు నాతో ఈ మాట మాట్లాడిండు. పాస్టర్ అమ్మ నేను ఇద్దరం పోయినాం. వాళ్ళు ఇరుకులో పడేయడం కొరకు 24 తెలియకల్ల మాటలు మాట్లాడినా ప్రతిదానికి నేను జవాబిస్తా ఉన్నా అక్కడ. హల్లెలూయా. ప్రతిదానికి జవాబిస్తున్న పాస్టర్ అమ్మ సాక్ష్యం. ఇలా ఎన్నో విషయాలు జరిగినాయి. బొడ్రాయి విషయంలో, బొడ్రాయి వేస్తున్న సందర్భంలో వాళ్ళ ముందట నేను పోతానప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలే మాట్లాడిన. పక్కకు ఒక వ్యక్తులు అంటున్నారు, అరే గిది మాట్లాడిపోయినా గది మాట్లాడిపోయినా గది. అక్కడ అవన్నీ మాట్లాడితే లొల్లి అవుతుంది కావచ్చు. మనం మాట్లాడే మన సొంత తెలివితో మాట్లాడే మాటలు కాదు. ఆత్మదేవుడు నీకు ఏది అనుగ్రహిస్తాడో అదే మాట్లాడాలి. ఆత్మదేవుడు నీకు ఇచ్చే మాటలే నువ్వు మాట్లాడాలంటే నువ్వు వేకువజామున లేసి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన చేయకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, ఇతరుల గురించి మొరపెట్టకుండా, ఇతరుల పరిశుద్ధుల అవసరతలలో నువ్వు పాలుభాగస్తుడై ఉండకుండా, నీ తెలివితో, నీ జ్ఞానముతో, నీ బలముతో, నీ అడుగులతో పరిగెత్తుకుంటూ ఒకరోజు పడిపోయిండు సొలొమోనే. దావీదే పడిపోయిండు, సొలొమోనే పడిపోయిండు. గొప్ప గొప్ప వ్యక్తులే పడిపోయారు. సొలొమోను మహాజ్ఞానాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇంతటి రాజు లేడని ఆయనే పడిపోయిండు. దేవుణ్ణి పక్కకు పెట్టి దావీదు పడిపోయిండు ప్రార్థన చేయక. నేను ఎంతటోళ్ళం. హల్లెలూయా. ఎంతటోళ్ళం.
నీ జ్ఞానం ఏపాడిది, నీ బలం ఏపాడిది, నీ తెలివి ఏపాడిది? ఆయనకు తెలియని బలమా నీది? ఆయనకు తెలియని జ్ఞానమా? ఆయనకు తెలియని విశ్వాసమా నీది? నాది నేను చూసుకోగలుగుతా, నాకెవరు చెప్పాల్సిన అవసరం. 2011లో రెప్పపాటులో అనే ఒక ఫిలిం చూసిన నేను. రెప్పపాటులో ఇప్పుడు కొడితే వస్తుంది, యూట్యూబ్లో ఒకవేళ పెట్టవచ్చు, తెలుగులో క్యాసెట్ ఉండే నా దగ్గర, గమనించండి. అందులో భార్య తనకు వచ్చిన శ్రమను బట్టి భర్త తనను సరిగ్గా ప్రేమించట్లేదు, ఈయన బాధపడి అందులో ఉన్న ఆ పడవ ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవ ప్రయాణంలో ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీ దేవుని నమ్ముకున్న బిడ్డ, నా భర్త నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు అని అంటే నువ్వు ప్రార్థన చేయి. ఈమె పోయింది, కూర్చొని ప్రార్థన చేస్తున్నది. ఇప్పుడు ఈమెకి ఏం కావాలి? భర్త ప్రేమ కావాలి. పోయింది, ప్రార్థన చేస్తున్నది. చేస్తూ ఉంటే ఆయనకు భర్తకు రోజు ఒక కల వచ్చింది. ఏం కల? భార్య అకస్మాత్తుగా మాయమైపోయింది, అంటే ఎత్తబడ్డది. హల్లెలూయా. ఈయన అక్కడనే ఉన్నాడు. భార్య భర్తలు ఇద్దరు పడవల ప్రయాణం చేసుకుంటా బీచ్కి రాగానే భార్య అనుకోకుండా ఎత్తబడ్డది. ఎత్తబడగానే ఈ భర్త ఏడుతా ఉండు. ఏందమ్మా రాత్రిల కలలో నువ్వు దబ్బుక్కున మాయమైపోయినావంటే ఈమె చెప్తుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు బుద్ధిమంతులు అయితే ఇట్లా ఎత్తబడతారు అని చెప్పగానే నేను కూడా నమ్ముకుంటా అన్నది. నమ్ముకుంటా అనగానే సరే ఇక గిట్ల ఆగా ఏమంటాండినే ఆగాగు, ఇక నాకు ఎరికే. రెండోసారి మళ్ళా నాకు ఎరికే అని ఎప్పుడైతే అన్నాడో, మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఇవాళ సాయంత్రం కూడా చూడొచ్చు. అది ఎప్పుడైతే నాకు ఎరికే అన్నాడో మళ్ళా ఓ వారం తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళా ఏమో మాయమైపోయింది. నేను ఒక్కడే ఉన్నాడు అక్కడ. బాగా ఎడతాడు, కొట్టుకుంటాడు, మొత్తుకుంటా. భార్య వెళ్ళిపోయింది, నేను ఇట్టనే ఉన్నది అని. తెల్లారింది. మళ్ళా భార్యను పోయి గట్టిగా పట్టుకొని, ఓ అమ్మ నువ్వు ఇట్లా వదిలిపెట్టి పోయినావు అమ్మ, నన్ను నేనేం చేయాలనంటే ప్రార్థన చేయాలయ్యా. చేస్తా అమ్మ, ఇక ప్రార్థన ఎట్ట చేయాలని గిట్టాడు. ఇక చాలా కానీ మళ్ళీ అంటాడు. ఏమంటాడు? ఇక చాలు. హల్లెలూయా. ఇది మూడోసారి మళ్ళీ ఎత్తబడ్డది. మళ్ళా ఎత్తబడగానే మళ్ళా బాగా ఏడ్చి ఇంకా నేనేం చేయాలి, నువ్వు ఏం చేయాలో చెప్పు, నీ మాట వింటా అంటాడు. ఏమంటాడంట? నీ మాట వింటా, దండం పెడతా, నా భార్యతో నేను ఎత్తబడాలి, నేను మాత్రమే ఇక్కడ ఇడవబడి ఉంటాను. హల్లెలూయా. మూడోసారి ఓ అమ్మ నువ్వు ఏ చెప్తే అది వింటా, ఏం చేయాలి చెప్పు, నేనేం చేయాలి చెప్పు అంటే, ఇగో ఇట్లా ప్రార్థన చేయాలి, ఇగో ఇట్లా మొర పెట్టాలి, ఇగో ఇట్లా కన్నీరు గారవాలి, ఇగో ఇట్లా పాపాలు ఒప్పుకోవాలి, ఇక ఇట్లా దేవునికి లోపడాలి, ఇగో ఇట్లా ఉపవాసాలు ఉండాలి. భార్య చెప్పిన ప్రతి మాట వింటాను. ఎందుకంటే 2 సార్లు ఆమె ఎత్తబడ్డట్టు చూసింది, ఈయన ఇడవబడ్డాడు చూసిండు. నువ్వు ఎత్తబడ్డాక నేను ఇడవబడ్డాక ఘోరం ఉన్నది అక్కడ నా పరిస్థితి అని మాట వింటా ఉండి, ఈరోజు నాకు తెలుసు వాక్యం చెప్పిన పాస్టర్ కంటే ఎక్కువ తెలుసు అనేటోళ్ళు ఉన్నాం మనం ఇక్కడ. అందుకనే జవాబు పొందని స్థితిలో మనం ఉన్నాము. పక్షులు ఆధారపడినట్టుగా ఆధారపడట్లే. అడవి పువ్వులను పోషించినట్టుగా ఆయన నిన్ను అడవి పువ్వులను అలంకరించినట్టుగా ఆయన నిన్ను అలంకరించాలనుకుంటే నువ్వు అలంకరించనివ్వట్లే. చాలా మంది స్త్రీలు అక్కడ వాళ్ళంతటా వాళ్ళు అలంకరించుకున్నారు. ఎన్నిక చేయబడరా? ఎస్తేరు గ్రంథంలో ఎన్నిక చేయబడరా? హల్లెలూయా. ప్రభు ఎవరినైతే అలంకరించిండో, ఏగే అనే పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్త్రీనైతే అలంకరించిండో, ఏ స్త్రీ అయితే ఏగే అనే పరిశుద్ధాత్మకు లోబడ్డదో ఆమె మాత్రమే రాజు సముఖములో ఎన్నిక చేయబడ్డది. రాజ పరిపాలన ఆమె చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ రోజు మందిరములో అట్లా లోబడి ఆ రాజుకు నువ్వు లోబడి ఆయన మాట వింటే ఆయన నిన్ను అలంకరించి రేపు రానున్న దినాలలో నువ్వు పరలోకములో ప్రకాశిస్తావు. భూమి మీద బ్రతికింది అన్ని బ్రతుకుతా ఉన్నాయి జంతువులు, మనం బ్రతుకుతా ఉన్నాం. హల్లెలూయా. కాకికి 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుందట అంటారు. వాస్తవేనా సంసోన్ గారు? వాస్తవేనా? నువ్వు ఎన్ని సంవత్సరాలు బతావు? 70. కాకి అంటే 30 సంవత్సరాలు తక్కువనేనా ఇప్పుడు? ఈ 30 సంవత్సరాల కాడికే నాకెరక నీకెవరక? నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ తెలివిని ఎర్రితనం చేస్తాడట ఆయన. ఆయన పైన ఆధారపడుట నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇంప్రాజెక్ట్ విషయంలో అనేక మంది మోసపోయారు దైవజనమా. ఇంప్రాజెక్ట్ అంటే ఏందో చెప్తా, ఎందుకంటే అది చెప్తే మాకు వివరణ ఇవ్వకపోతే మా తమ్ముడు అడుగుతాడు తర్వాత. ఇమ్ము అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దాంట్లో 10,000 రూపాయలు కడితే
10,000 రూపాయలు కడితే ఒక సంసోను వాళ్ళ ఫ్యామిలీకి ఇస్సాక్ అన్న వాళ్ళకి తెలుసు, రాజాకు తెలుసు. 10,000 కడితే గిన్ని వేల రూపాయలు వస్తాయి, 5,000 కడితే గిన్ని వేల రూపాయలు వస్తాయి. పాస్టర్స్ అనేటోళ్ళు ఈ కొంతమంది చెప్పడం ద్వారా వీళ్ళు ఆ విశ్వాసాలకు చెప్తే వామ్మ ఇక అప్పుడు అవపడ్డది ఒక్కొక్కరి విశ్వాసం. కొండపర్తిలా ఒక గొల్లోళ్ళు ఉంటే బాధపడకండి, గొల్లామె ఏం చేసిందంటే ఈ డబ్బులు కట్టి బిడ్డ పెళ్లి చేయడం కొరకే వచ్చినాక దేవుని దగ్గరికి వచ్చింది. మనం ఇప్పుడు యాటను కోసి భోజనాలు అంటే ఎంతమంది వచ్చారు, ఒక్కొక్కరి ఇంటికాడ వేరేటోళ్ళని చూసి. వాడు చర్చిలు అడుగు పెట్టని వ్యక్తి కూడా ఆ రోజు వచ్చి అక్కడికి పోయి చెప్తాడట, నాకు కూర మంచిగా వేయలేదే, కూర కొరకు బువ్వ కొరకేనా, నువ్వు కనీసం వచ్చి వాక్యమని విన్నావా? హల్లెలూయా. అన్యజనులు వస్తుంది, వాళ్ళు పండుగలు చేసుకుంటే వాళ్ళ పిల్లలను ఎవరు పిలిస్తే దానేమటి బోనాలు పట్టుకొని పోవడం, చేపలు వేసడం, మామిడాకులు కట్టడం ఇవన్నీ చేస్తారు కదా. నువ్వు కనీసం వచ్చినావా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ మరి చెప్పొద్దా? వీళ్ళు మోటివేట్ చేద్దా? ఏయ్ మాస్టర్ దేవుడు ఊకోడరా, ఎందుకు ఊకోడే? నువ్వు పోయి అక్కడ పాటలు పాడాలి, సప్పట్లు కొట్టాలి, నీకు రాకపోతే సప్పట్లు కొట్టుకుంటానన్నా ఉన్నాకనే తినాలి, అప్పటి వరకు తినొద్దురా, అటు అయితేనే తింటే దీవెనని చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయిపోయినాక ఫోన్లు చేసి దేవుని నామానికి మహిమ మిమ్మల్ని అనట్లే, తప్పు పట్టట్లే. ఇట్లా ఉన్నది జనరేషన్. తిండి కొరకు కాదు, జ్ఞానము. బైబిల్ వాక్యం అంటుంది, వెండిని సంపాదించడం కంటే, బంగారమును సంపాదించడం కంటే జ్ఞాన లాభము గొప్ప సాధకరము. హల్లెలూయా. ఈ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము కావాలి, లోక జ్ఞానము కాదు. లోక జ్ఞానము దేవుడు వెర్రితనం చేసేసిండు. నిన్న ఒక పాస్టర్ మాట్లాడతాను, ఈ మాట చెప్పి ముగిస్తా. వర్షాలు పడవని కొందరు అంటా ఉన్నారు, వర్షాలు పడతాయని చెప్పి కొందరు అనుకుంటా ఉన్నారు. అయితే దేవుడు లోక జ్ఞానాన్ని అయితే వెర్రితనం చేసే దేవుడు అయి ఉన్నాడని ఆయన మాట్లాడతాను. జ్ఞానుల జ్ఞానాన్ని వెర్రితనం చేస్తాడు దేవుడు. పాస్టర్ గారు హల్లెలూయా. బైబిల్లో ఉన్నదాన్ని బట్టే మాట్లాడుతున్నాడు. నేను అన్నా నాకు కళ రాలే, దర్శనం రాలే, ఏది రాలే. అప్పుడప్పుడు నా నోటికి కరువు అవుతుంది అని వస్తుంది, కానీ అది నమ్మ. నేను ఎందుకు నమ్మంటే దేవుడు కళన్న చూపెట్టాలి, దర్శనమన్న ఇవ్వాలి, మూడోది స్వరమన్న వినపడాలి. అంతరాత్మలకు వెళ్ళి అనేకమైన తప్పుడు ప్రేరేపణలు అందరికీ వస్తాయి. వాటిని అనిసి నువ్వు నా దగ్గర రాకు, నువ్వు నా సంబంధివి కాదు, నేను నీ సంబంధిని కాదని తొక్కిపట్టి వెళ్ళగొట్టాలి. ఆత్మదేవుడు అయితే స్వయంగా మాట్లాడతాడు, విశ్వాసం కలుగుతుంది. దయ్యం మాట్లాడితే విశ్వాసం కలగదు, కంగారు కలుగుతుంది. నెరవేరదో భయం అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పినోడు దొంగతనం చేసినోడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఇక్కడ వాళ్ళు ఎంత ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకు తగ్గట్టు, వారి విశ్వాసము తగ్గట్టు పేతురు వచ్చిండు, గొప్ప పరిచర్య చేసిండు. కొర్నేలు దగ్గరికి ఈ పేతురునే దేవుడు పిలిచింది. దర్శనమందు ఫలానా దగ్గర ఇగో మరి ఎవరు ఆయన పేతురున్నాడు, పిలిపించుకో. ఆయన పోయి పేతుర్ని పిలిపించుకుంటే వెంబడి అనేక మంది అన్యజనులు మారిపోయారు. ఎవరి ప్రార్థన ద్వారా? సంఘస్థులు ప్రార్థన చేయడం ద్వారా పేతురు బతికిండు, అక్కడ నుండి కాపాడబడ్డాడు. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా పాస్టర్ కుటుంబం కొరకు? ఎంతమంది మేము ప్రార్థన చేస్తున్నాం అన్నోళ్ళు చేతులు లేబట్టండి పైకి. పాస్టర్ కుటుంబం కొరకు అట్లనే లేబట్టి ఉంచండి. చేయని వాళ్ళు ఎంతమంది నేను చూస్తా. పాస్టర్ కుటుంబం కొరకు ప్రార్థన చేసేటోళ్ళు ఎంతమంది చేతులు లేబట్టుల్లో డబ్బు సాటింపు వేయబడుతుంది. మా చెల్లె చేతలే వారా, నీ కొరకైనా చేసుకుంటానవా? ఇంకా అవ్వ చేస్తుంది అడుగురి, పాస్టర్ కొరకు ప్రార్థన చేస్తుంది అడుగురి. నేను మాట చెప్పినాక ముగిస్తే అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ఉపవాసం ఉండి చేస్తున్నారు? ఉపవాసం ఉండి చేసేటోళ్ళు చేతులు. నువ్వు కూడా యూట్యూబ్లో చూసే, నువ్వు కూడా సహోదరుడా, ఎంతమంది పాస్టర్ కుటుంబం కొరకు, ఈ పరిచర్య కొరకు ఉపవాసం ఉండి చేసేటోళ్ళు చేతులు లేబట్టండి. అగో తమ్ముడు లేబట్టిండి అక్కడ.
ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభమైంది కాంచెలి. మేము గిన్ని రోజులు ఉపవాసం ఉన్న నోళ్ళు లేవట్టండి చేతులు. 7 నెలలు అవుతుంది ఈ సంవత్సరం ప్రారంభమై. మేము ఒక 10 రోజులు ఉపవాసం ఉన్నాం. అప్పుడొక్క వారం అయినా ఈ ఆదివారం లెక్కేయద్దు, మళ్ళా చేతులు లేబట్టండి. ఒక వారం, ఓ 10 వారాలు దాటవచ్చు రాయలే అవి చూసిన నేను. ఇంకా అమ్మ నువ్వు కూడా చాలాసార్లు వచ్చిన ఉపవాసం ఉండలేదా? ఉన్నావా? మరి చేతుల్లో పట్టాలి. ఒక 10 వారాలు దాటవచ్చు నేను చూసిన. ఇంకా మీరు అంటే పరిచర్య గురించి ఎంత ఆసక్తి ఉన్నది మీకు? ఆలోచన చేయండి. మీ వాడకు మీరు జ్ఞానవంతులు కావచ్చు, నీ కుటుంబంలో నువ్వు జ్ఞానవంతురాలు కావచ్చు, నీ వాడకు లేదా నువ్వు కొంతమందికి ఆలోచనలు చెప్తే వాళ్ళ కుటుంబాలు కట్టబడవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఇవి లెక్కకు రావు. దేవుని దృష్టిలో ఇవి లెక్కకు రావు. బుద్ధిమంతులైతే అక్కడ జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఎట్లా ప్రకాశిస్తారు? అనేకులను దేవుని తట్టు తిప్పడం కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తారు. గిదే లెక్క కొత్తది. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినా, నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినా. సంసోన్ గారు మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? దేవుడు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలి కోరుకుంటాను. తర్వాతనైనా సంసోన్ గారు ఎక్కడికి పోవాలి? పరదేశికి పోవాలని నేను 100కు 1000% కోరుకుంటాను. ఇసాకన నీకు ఎన్ని సంవత్సరాలు? 44. 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకాలని వీళ్ళని కోరుకుంటాను. మీరు కూడా తర్వాత ఇప్పుడు 56 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడనే ఉంటాడా? ఈ శరీరంతో ఉంటాడా? ఈ శరీరం శాశ్వతమా? శాశ్వతము కాని దాని కొరకు మనం కుక్క పరిగెత్తినట్టు పరిగెత్తుతలేమా? ఆలోచన చేయండి ఒకసారి. హల్లెలూయా. శాశ్వతము దానికన్నా ఏమంటాడు ఆయనే? కళ్ళున్న వాళ్ళు మంచిగా చదువురి. ఇక్కడ అక్కడ మంచిగా చదవాలి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు ఆయనే. బ్రతికున్నప్పుడు ఈ పనికి మాలిన శరీరంతో మనం ఉన్నప్పుడు ప్రేమిస్తాడు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో శాశ్వతం ఉన్నది. నీ ప్రేమలో ఉన్నదా? హల్లెలూయా. ఎల్లుండి రాత్రి తెలుస్తుంది నువ్వు శాశ్వతమైన ప్రేమతో ఉన్నావా, అశాశ్వతమైన ప్రేమతో ఉన్నావా. ఎల్లుండి రాత్రి తెలుస్తుంది. హల్లెలూయా. సంఘములో 99% ప్రజలు మందిరములో ఉండాలి. ఆల్ నైట్ అంటే ఉపవాసానికి 3 దినాలు ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టినామో తెలుసా? సరే, ఈ నెలలో ప్రతి వారం నీకు వీలు పడకపోవచ్చు, కానీ బల్లారాధన ముందుకు క్రమాన్ని నువ్వు పాటించి సంఘం అంతా ఏ సంఘములో ఉండరో చూడండి ఒకసారి. మీరు వెళ్ళి బల్లారాధనకు ముందు చూడండి ఒకసారి. భయం ఉందా? భక్తి ఉందా? తిప్పుతావా కొంతమందినైనా? పరలోకం వెళ్ళిన తర్వాత నేను ఒక లెక్క అడగబోతాడు ఆయన, తెలుసా? ఆ లెక్క నువ్వు అప్పచెప్పే స్థితిలో ఉన్నావా? బైబిల్ వాక్యం అంటుంది, సముద్రము మనుషులను చంపితే సముద్రము కూడా లెక్క అడుగుతాడట. సముద్రాన్ని అడుగుతాడట ఆయన లెక్క. ఒక్కొక్క వ్యక్తిని లెక్క అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చినా నువ్వు ఏది ఒక్కరినన్నా దేవుని తాడు తిప్పినవా? అసలు ఉపవాసం చేసినవా? నీ కొరకే, నీ ఇంటి కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు, వాళ్ళ మేలుల కొరకే ఉపవాసం ఉంటావు తప్ప నీ ఆత్మ రక్షించబడడం కొరకైన ఉపవాసం ఉన్నవా బిడ్డ అంటాడు ఆయన. లీస్టు తీస్తాడు ఆయన. యెహోషువ పాస్టర్ లీస్టు తీయండి అని అంటే నా లీస్ట్ బయటికి వెళ్తుంది. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలుగా. హల్లెలూయా. అనారోగ్యముతో ఉన్నా నేను చేయగలుగుతానా? మీరు చేయలేరు. అంటే భోజనం తినైనా కూర్చుంటున్నా, ఇది నా పని కాబట్టి ఇది అయితేనా? మరి మీకు నిర్ణయించిన ప్రార్థనలు ఉన్నాయా లేవా? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడాట మత్స, డాగు, ముడత, కలంకము లేకుండా ఏం చేస్తాడట? కడుగుతాడట. దేంతో? ఉదక స్నానము చేస్తాడు. ఉదక స్నానం అంటే కొంతమంది ఇట్లా ఏం
చేస్తారు, బట్టలకు సబ్బు పెట్టి రుద్దుతారు. కొంతమంది ఏం చేస్తారు, శ్రద్ధగా అయినండి, ఉదక స్థానము. హల్లెలూయా. కొంతమంది మా పాస్టర్ అమ్మ దగ్గరికి వాళ్ళ తల్లి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, బాబా నేను తానం పోతానే అంటది. తానం పోతానని చెప్పి పోయి ఆమెకు అర్ధగంట సేపు మంచిగా స్నానం చేపిస్తుంది. వద్దు తీయ నేను చేస్తా, లేదు నేను వస్తా పవిత్ర కూడా. హల్లెలూయా. రాక వచ్చిన తర్వాత వాళ్ళకు స్నానం పోయించి వాళ్ళకు నెత్తులు చూసి, వాళ్ళ నెత్తులలో ఏం ఉండకుండా ఇట్లా చూసి ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత తృప్తి పడడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దేవుడు అట్లా చేయడా? 6 రోజులకు వచ్చినావు, నువ్వు మందిరంలోనికి వచ్చినావు, నీలో ఉన్న పేన్లు తీసేయాలి, నీ బట్టల మురికి తీసేయాలి, నీ హృదయం మురికి తీసేయాలి. ఇవన్నీ తీసి పంపుతానే ఆయనకు తృప్తి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు ఆయన పైన ఆధారపడతా ఉంటావు. ఎవరిపైన? దేవుని పైన. ఆయన ఆధారపడే వ్యక్తులమై ఉండాలి. ఆయన మీద ఆధారపడాలి మనం. నీకు అన్నీ ఉన్నా నువ్వు ఆయన పైన ఆధారపడుతూ నడవాలి. ఇదే ఆత్మ నడిపింపు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత ఎందరు నింపబడి ఆ ఆత్మచేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడుదురని ఉన్నది, అందరూ కాదు. హల్లెలూయా. ఆదివారం వచ్చి ఆదివారం నేను వెళ్ళిపోతుంటే నడవదు. నువ్వు అందరిని తిప్పాలి, నువ్వు ఉపవాసాలు ఉండాలి, నువ్వు పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడు నిన్ను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ఇక్కడికి వచ్చి ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ కష్టాలు రావంటలేను, ప్రతి వ్యక్తికి వస్తాయి. నీ కష్టములు ఆయన నీకు తోడైండి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలలో దీవించునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.